వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. వజ్రపు కొత్తూరు మండలం ఎమ్మెల్యే గౌతు శిరీష పర్యటన. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పర్యటించారు. పాత టెక్నీలో అన్నదాత సుఖీభవ పథకం కింద మంజూరైన చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. గతంలో పరిపాలించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వంశాధార నీటిని పలాస ప్రాంతానికి తీసుకురాలేకపోయారని విమర్శించారు. అందరి సహకారంతో వంశాధార నీటిని రైతులకు అందించి చిత్తశుద్ధిని చాటుకున్నామని వెల్లడించారు. రైతులకు కావాల్సిన ఎరువులు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారని తెలిపారు. అనంతరం అన్నదాత సుఖీభవ పథకం కింద మంజూరైన 19.81 కోట్లు రైతులకు అందజేశారు. అధికారులు, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. టైం వేయండి, అలా కొంచెం జస్ట్ కొద్ది మేర కొంచెం కొద్ది మేర అదేవిధంగా ఈరోజు ఏఎంసీ వైస్ చైర్మన్ సోదరి చంద్రకళ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పాటించి ప్రజలకి మేమేంటో నిరూపిస్తున్న కూటమి ప్రభుత్వం. రైతు ఆనందంగా ఉంటే, అంటే మనకి అన్నం పెట్టే అన్నదాత ఆనందం ఉంటే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుందని అక్కడ చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు. ఈరోజు కళాశాల ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నాం. ప్రతి చేనికి నీరు ఇస్తారని ఒక సంకల్పంతో నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఒక రైతుకి కావాల్సింది ఏంటండి? పంటలు పండడానికి నీరు, ఆ పంటలు పండించడానికి ఎరువులు, రేపు ఉదయం పండిన పంటని సరైన ధరలో కొనుగోలు చేసి వెంటనే డబ్బులు ఇవ్వడానికి ఒక ప్రభుత్వం. ఈ రోజు ఆ మూడు రైతులకు కావాల్సిన మూడు కూడా కూటమి ప్రభుత్వం పాటిస్తుంది. గతంలో 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మంత్రిని చెప్పి కబుర్లు చెప్పిన వ్యక్తి కనీసం చుక్క వంశధార నీరు తీసుకురాకపోతే ఒక మామూలు ఎమ్మెల్యేగానైనా మీ అందరి సహకారంతో, వేదిక మీదున్న పెద్దల సహకారంతో, వేదిక ముందున్న పెద్దల సహకారంతో ఈరోజు వంశధార నీటిని అందించి రైతు పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని మేము చాటుకున్నాం. అదే విధంగా గతంలోని వాళ్ళు చేసిన బకాయిలు కూడా మాకెందుకులే, ఆ ప్రభుత్వంలో రైతుకు బకాయిలు పడితే మేమెందుకు తీర్చాలని కూటమి ప్రభుత్వం అనుకోలేదు. ఎవరైనా రైతు గంట కన్నీరు ఎవరికి మంచిది కాదని నమ్మి ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఉంచిన బకాయిలు కూడా ఈ రోజు మేము ఇచ్చి మీ తాలూకా డబ్బుల్ని, గతంలో పడిన ధాన్యం డబ్బుల్ని 48 గంటల్లో అకౌంట్ లో వేసామనేది ఇక్కడ ఉన్న ప్రతి రైతుకి మనస్సాక్షికి తెలుసు. అదే విధంగా ఈ రోజు ఎరువులు చిన్న చిన్న కొరతలున్నా ఇక్కడున్న ముఖ్యంగా వ్యవసాయ శాఖ వారు ఏడీ గారు మనకి కొత్తగా వచ్చారు. కానీ చాలా చక్కగా రైతు కుటుంబం నుంచి వచ్చినందుకు రైతులకి సహకారం అందించాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ మనకి ఎంతెంత ఎరువులు కావాలో, ఎంత కొరత ఉందో ఆల్రెడీ ఆయన ఉద్యోగంలో జాయిన్ అయిన వారం రోజుల్లో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం. మనకున్న ఒక అదృష్టం ఏంటంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు మన జిల్లా మంత్రి కావడం, అందులోని మన పలాసకి పక్కనే ఉన్న టెక్కలిలో ఉండడం, మన గౌతు కుటుంబానికి గాని మన తెలుగుదేశానికి గాని అండగా ఉండడం వల్ల ఆయనకి, కలెక్టర్ గారికి మన పలాస తాలూకా కొరత చెప్పడం జరిగింది. త్వరలోనే ఎవరికి ఇబ్బంది లేకుండా, కొరత లేకుండా మేము ఎరువులు కూడా మీకు కావాల్సినంతగా సప్లై చేస్తామని మాట ఇస్తున్నాం. ఇక మీరు పండించిన పంటని గతంలోనే తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఎలా కొనుగోలు చేసిందో మీకు తెలుసు. ఎందుకంటే రైతు బాగుంటే మేము బాగుంటామని నమ్మిన ప్రభుత్వం ఇది. ఈ రోజు ఒకే మాట చెప్పదలుచుకున్నాను. నిజం ఒకసారి తిరిగి వచ్చేలాగా 1000 సార్లు